అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? వంట అయితే అయిపోయిందమ్మా. అందుకని ఏదైనా సినిమా చూద్దామని పెట్టుకుందామని పెట్టుకుంటున్నా టీవీలో. అయితే ఇప్పుడు ఖాళీయేనా? ఖాళీనే అమ్మా. ఇప్పుడు తినేద్దామా మరి? ఎంత 12 బావే కదమ్మా అయింది, 1 గంట తిందాంలే. అయితే ఖాళీ ఉంది కదా అరగంట? ఒక అరగంట ఖాళీ ఉంది. అయితే ఇదిగో. ఏం చేయాలి ఇవి? ఏం చేస్తారు దాంతో? ఏమో నీకేం కావాలన్నా? కూర కావాలన్నా, పప్పు కావాలన్నా, పచ్చడి కావాలన్నా? పచ్చడి చేయలే, వారం రోజులు నిలువ ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది. టమాటో పచ్చడి చేయాలనా? చాలా రోజులు అయింది తినక. టమాటో పచ్చడి చేస్తే ఇడ్లీలోకి దోశలోకి తిందాంలే అని. టమాటాలు ఎక్కువ రేటు ఉన్నట్టున్నాయి కదమ్మా. ఇవి నేను మార్కెట్లో తీసుకొని వచ్చా, తక్కువే ఉన్నాయి. 20 రూపాయలు అనుకుంటా కేజీ. అవునా, తక్కువగా ఉన్నాయా? సరేలైతే చూడండి. అందుకని కొన్ని ఎక్కువ తెచ్చేసా. వంట కావాలంటే చూడు, మా అక్కడ దూరగా ఉన్నాయి కొన్ని. బాగానే ఉన్నాయి, టమాటాలు బాగున్నాయి. చూడండి, వంట చేశాను, అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఖాళీ కూర్చున్నాను. 1 గంటకు భోంచేద్దాంలే అంటే, ఎందుకమ్మా ఖాళీ, టమాటా పచ్చడి చేసి పెట్టమ్మా అంటున్నాడు. చూడండి, ఈ పిల్లలకి టేస్ట్లు ఎక్కువండి. అందుకని అది కావాలి ఇది కావాలని అమ్మలతో చేయించుకుంటూ ఉంటారు. అమ్మ చేసినట్టు వంట రుచికరంగా ఉంటుంది కదండి పిల్లలకి. అందుకని ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క పిల్లలు అంతేనండి. సరే, అడిగాడుగా, ఎలా చేద్దామో చూపిస్తాను పదండి. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, కానీ ఇప్పుడు మా అబ్బాయి అడిగాడు కదా చేద్దామని వెళ్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, రేపు టక్కన ఏదన్నా అవసరం అయితే వాడుకుంటారులేని చెప్పి కొన్ని ఉంచానండి. ఇక మీతో అవన్నీ పచ్చడి చేసేస్తున్నాను. ఇందులో ఇట్లా అంటే మొత్తము టమాటాలు వేసేయచ్చు. వేసేస్తే కొంచెం టైం పడుతుంది. ఇక కొంచెం కట్ చేసామనుకోండి తొందరగా ఏగిపోతుంది. దానికోసమని నేను 2గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అయిపోయింది. ఎంతో టైం పడుతుంది ఇది టమాటా కూర పచ్చడి. ఇది కూడా అరగంట పడుతుందండి. అంతలోపు స్టవ్ వెలిగిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించలేదా? లేదమ్మా, ఇవన్నీ అయిపోయిన తర్వాత వెలిగిద్దామని వెలిగించలేదు. ఇంకా అన్ని దాన్ని నిండా నింపేసుకున్నావు. ఏం కాదు నాన్న, మూత పెట్టేసామనుకో మగ్గిపోతాయి కదా. ఆయిల్ అవేమి వెయ్యాలి, ఆయిల్ వెయ్యాలి. అసలు ముందు కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ లేకపోతే ఎట్లాగా? ఆయిల్ లేకపోతే అసలు టమాటా పచ్చడి అవుతుంది అనుకున్నావా? ఏమో ఆయిల్ లేకుండా చేస్తావేమో. లేదమ్మా, ఆయిల్ కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇదిగోండి, కొంచెము ఆయిల్ వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది మగ్గుతూ ఉంటుంది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేయాలండి. ఇదిగోండి, ఇట్లా వేసేసుకున్నాను. ఇంతగా నిలువ ఉంటుందా? 15 చేస్తున్నావు కదా, ఒక రోజు అయిపోతుంది. ఒక రోజుకి 15 రోజులకు పైనే ఉంటుందమ్మా ఇంచుమించు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకో, 1 నెల రోజులు కూడా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఒక గాజు దాంట్లో పెట్టేసుకుందాం. అంతే, గాజు దాంట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక దానికి మూత పెట్టేసుకోవాలండి. మా అబ్బాయి నిండా ఉన్నాయి కదమ్మా టమోటాలు, ఇబ్బంది అవుతుంది అని అంటున్నాడు. ఏం లేదండి, సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసామనుకోండి, అది నిదానంగా మగ్గుతూ ఉంటాయి. మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. మధ్య మధ్యలో వచ్చి చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్దిగా. అందుకే చెప్పి మధ్య మధ్యలో చూసుకోవాలని చెప్పింది నేను. కలుపుకోవటమే చూసుకోవాలి నేను. ఇదిగమ్మా పచ్చడి అయిపోయింది, చూద్దా. ఈ టైప్లో కొంచెము అదే ఇంకా ముక్కలున్నాయి. పచ్చడి అయిపోయింది అంటావు అంటే వేయించుకోవడం అయిపోయిందని అర్థం. వేయించడం అయిందా? ఇంకా పచ్చడి అయిపోయింది అనుకుంటున్నా నేను. ఫస్ట్ వేసుకొని, ఇది మీకు ఒకవేళ కొంచెం పల్చగా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మిక్సీలో వేసేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసేస్తే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవటమే. తడి ఆవిరి అయిపోతే గట్టిగా అవుతుంది. గట్టిగా అవుతుంది. తడి ఏది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది? తడి ఆవిరి అయిపోయిందంతా ఎక్కువ నిలువ ఉంటుంది. అదే బెటర్ కదా. అప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియంగా చేసుకోవచ్చు కదా. మీడియం చేసుకోవచ్చు, ఏం కాదు. ఏం లేదు, ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు ఉంటే అయిపోతుందమ్మా. హైలో పెట్టేశాను కదా, ఇంకా పెట్టేసి చల్లారిన తర్వాత వేసేసుకోవటం మిక్సీలో అంతే. అమ్మ ఏందమ్మా పచ్చడి అన్నావు, అయిపోయింది ఎంతకి? చల్లారిందమ్మా. ఇది ఇంకా ఉప్పు వేసుకొని వేసేసుకోవటమే. అయితే నేను
ఫ్యాన్ కింద పెట్టి చల్లారిస్తే 10 నిమిషాలు అయిపోయేది. మనకేమంత అర్జెంట్ కాదు కదా అని చెప్పాను, నేను వదిలేశాను అంత. అదేలే, సరేలే సరేలే, ఇంకా అంత అర్జెంట్ ఏముంది మనకి. అర్జెంట్ ఏం లేదు, అందుకోసం అని చెప్పని వదిలేశాను. ఇంకా మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం. సరే సరే. ఇదిగమ్మా ఇంకా మిక్సీలో వేసాను చూడ, మెత్తగా మెదిగిపోయింది. ఉప్పు కారం కూడా సరిపోయింది. ఇంక ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలి. మళ్ళీ బౌల్ ఎందుకు లేని ఈ బాండిలోనే వేసి ఇంకొక చిన్న బాండి పెట్టుకొని పోపు వేసేస్తాను. తర్వాత ఎట్లా మనము బాటిల్లో పెట్టుకుంటాం కదమ్మా, వారం రోజులు ఉంటుంది కదా, అందుకని ఇంకా దీంట్లో వేస్తున్నా. అదే మళ్ళీ బౌల్లో పెట్టుకొని మళ్ళీ దాంట్లో కడగాల్సి వస్తుంది, అన్ని ఎక్కువ అంట్లు పడతాయమ్మా. అంతేలే, అందుకోసమని ఇంకా దీంట్లోనే వేసాను అనమాట. ఎక్కువ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పోపుకి వేసుకుంటాం కదా, అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇది దేనిలో తినాలి చెప్పు, దాన్ని బట్టి తింటాం. ఇంకా ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, ఉప్మా అన్నిట్లోకి బాగుంటుంది. అన్నిట్లో తినచ్చా? అన్నంలో కూడా తినచ్చు కదా. మెయిన్ అన్నంలో కూడా తినచ్చు, అన్నిట్లో తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బయట బజ్జీల్లోకి టమోటా చట్నీ ఏం చేస్తారే, అది ఇది కాదా? ఇది కాదమ్మా. అది బజ్జీలో చేసేది ఏం చేస్తారంటే వాళ్ళు ఇవంతా వేయించరు, అన్ని పచ్చి వేసేస్తారు. పచ్చి వేసేస్తారా? పచ్చి వేసేస్తారు. అప్పుడు నిలువ ఉండదుగా. వాళ్ళకి నిల్వ అవసరం లేదు, అప్పటికప్పుడు అయిపోతుంది కదా వాళ్ళకి నిల్వ అవసరం లేదు. మనకంటే నిల్వ ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇది చూడ్డానికి అలాగే ఉంది కానీ లేదు, టేస్ట్ మాత్రం తేడా ఉంది, అందుకే అడిగా. లేదు, అట్లా ఏం లేదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం వేయించుకుంటాం, వాళ్ళు వేయించుకోరు. చూడు, బయట బజ్జీలోకి ఇచ్చే పచ్చడిలాగే ఉంది కదా. ఉందమ్మా, కానీ ఇది పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇలా ఉంది. అదే ఎండుమిరపకాయలు వేసుకున్నాం అనుకో అట్లా ఉండదు, అప్పుడు ఎర్రగా వస్తుంది. అప్పుడు ఎర్రగా వస్తుంది. వాళ్ళు పచ్చిమిరపకాయలే వేసేస్తారు. నువ్వు మళ్ళీ అట్లని మర్చిపోవద్దు, నిల్వ ఉండదేమో అని చెప్పని టెన్షన్ పడద్దు, నిల్వ ఉంటుంది ఇది. సరే సరే, నిదానంగా తింటానులే. మరి ఒకేసారి కాదమ్మా, వారం రోజులు ఉంటుంది, ఇబ్బంది లేదు మనకి. నిదానంగా తింటాను, తినొచ్చు. ఇక పోపు వేగిపోయిందమ్మా, ఇందులో వేసి కలిపేసుకోవటమే. పోపు గింజలు అన్నీ వేసేసుకోవాల్సిందే. ఇట్లా వేసుకుంటే వేసినట్టును ఏం కాదు, కొంచెం ఉన్నీళ్ళని వేసా. మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వేయను, ఇప్పుడు కొంచెం ఉండనీళ్ళని వేసా. ఎక్కువ రోజులు ఉంచుతాం కదా, ఆయిల్ అనిపించదు అంతగా. ఆయిలే అనుకో, అది సాయంకాలానికంతా ఇదంతా పీల్చేస్తుందమ్మా, ఆయిలే ఉండదు. ఓకే. ఇప్పటికే పిలిచేసింది, చూసావా? కనిపించలే ఇప్పుడు. ఇదిగో చూడండి, అంతే కనిపిస్తుంది. ఇంకా అదే ఇంకొక 2 నిమిషాలు ఉంటే అది కూడా పోతుంది, ఉండదు. ఈ తర్వాత తీసి ఏదో ఒక గాజు డబ్బాలో పెట్టేద్దాం. ఇంకా గాజు సీసాలో పెట్టేసుకోండి. ఇప్పుడే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేయాలా, పక్కన పెట్టి తర్వాత? ఏం లేదమ్మా, 2-3 రోజులు బయట పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకు డౌట్, మర్చిపోతారు మీరు, ఉప్పు తక్కువైందని చెప్పని పాడైపోవటము అట్లా అనుకోకుండా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఏం కాదు, దానికంటే ఒక ప్లేస్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో మళ్ళీ. అదే ఇబ్బంది లేకుండా. ఇంతేనండి, సింపుల్ గా పచ్చడి అయిపోతుంది. వేగడానికి టైం పడుతుంది అంతే, తినటానికి ఎక్కువ రోజులు తినచ్చు. ఇలా చట్నీ చేసి పెట్టండి పిల్లలకి, పునుగుల్లోకి కానీ బజ్జీల్లోకి కానీ, ఇంకా గారెలైనా సరేనండి. స్నాక్స్ సాయంకాలం చేశారనుకోండి, ఈ చట్నీ నంచుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా తిన్నప్పుడు పిల్లలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో గమనించండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత పిల్లలు ఏం చెప్పారో కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీ తోటి. ఓకే, బాయ్.